ఆంటీ, మీ పక్కింట్లో నిక్కి అనే అమ్మాయింది కదా, తను చూడ్డానికి వచ్చాను. తన గురించి కాస్త చెప్పారా? నువ్వేనా దరిద్రుడివి? చూడడానికి చాలా చక్కగా ఉన్నావు కదా అబ్బాయి, నీకేం పోయే రాగం? దాన్ని కావాలనుకుంటావు? ఆంటీ, ఏంటి మీరు నన్ను పట్టుకుని దురదృష్టవంతుడు అంటున్నారు? మా ఇంట్లో నేనే అదృష్టవంతుని, తెలుసా మీకు? అది ఇప్పటి వరకే అబ్బాయి, ఇకపైన లేదు. రా రా రా, కూర్చో, నీకు చాలా చెప్పాలి ఇదా. చెప్పండి. అది పొద్దున్నే లేస్తుంది. పొద్దునే అంటే ఓ 6 7 కాదబ్బాయి. దాని విషయంలో పొద్దున్నే అంటే 11 12 సరే లేస్తుంది. లేచి వెంటనే మంచిగా స్నానం చేస్తుందంటే లేదబ్బాయి స్నానం చేయదు. ఆ బ్రష్ అయినా చేస్తుందంటే అది కూడా లేదబ్బాయి. అది ఇంటిలో ఏమో బయటకు వస్తుంది. ఆ దిక్కుమాల షార్ట్స్ ఉంటాయి కదా అవి వేసుకుంటుంది. బయట వచ్చి గంట సేపు కూర్చుంటుంది. తర్వాత ముఖం కడుక్కోకుండానే పోయి కనీసం బ్రష్ చేయకుండా మెక్కుతుంది అబ్బాయి. ఇంకా సరే తిరిగి కనీసం అప్పుడైనా స్నానం అయితే బ్రష్ అయినా చేస్తుందంటే అప్పుడు కూడా లేదబ్బాయి. ఏం పిల్లలు ఏమో. అప్పటి నుంచి ఆ దిక్కుమల రీల్స్ ఒక్కటి చూసుకుంటూ ఉంటుంది. అందుకే చెప్పాను ఇంకా నీకు. ఇంత చెప్పినా నీకు అదే కావాలనుకుంటే ఇంకా నీ ఇష్టం అబ్బాయి. పెళ్లి క్యాన్సిల్. అమ్మా, ఇది కూడా దొరికిందే.